రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ శ్రీనగర్లోని తన నివాసంలో మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ 70వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదని మనుషులు పరస్పరం సహాయ సహకారాలు చేసుకుంటూ బ్రతకాలన్నారు దేవేందర్ గౌడ్. తమ విద్యా సంస్థలో బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో తన జన్మదిన వేడుక సందర్భంగా 70 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈరోజు చాలా విశేషమైన రోజని, తన తండ్రి 70 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేవేంద్ర గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్. ఆయన 35 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి 70 సంవత్సరాల ప్రస్తావన, దాంట్లో 35 సంవత్సరాల రాజకీయ ప్రస్తావన ఉంది. మరి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో వారు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్నింటినీ కూడా ఈరోజు ఎంతో మంది వచ్చి అది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి అవన్నీ వింటూ ఉంటే మా అందరికీ కూడా ఒక స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరం కూడా బలంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ యొక్క నాలెడ్జ్ వేస్ట్, నాలెడ్జ్ మనం కాలిపోతాను, మనతో పాటు అది కూడా కాలిపోతుంది, గుడిపోతుంది. అది కూడా దానికి ఏమి కాదు. నువ్వు చచ్చిపోతే ఏర్పడి ఏ పైసలు రావుగా, ఎవరు రారుగా. కనుక సమాజానికి సేవ చేయండి, మీ యొక్క నాలెడ్జ్ని పంచుకోండి. మీకు ఏదున్నా, ఏ నాలెడ్జ్ ఉన్నా, ఏ అనుభవం ఉన్నా అది నలుగురితో షేర్ చేసుకోండి. అదేవిధంగా ద్రవ్యాన్ని కూడా తప్పనిసరిగా సమాజ శ్రేయస్సు కోసము వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరియు చాలా విషయాలు చెప్పాలని ఉంది. అయినా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏదైనా ఎంతో ప్రేమతో, ఎంతో ఈతుతో చూసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.